నేను చూస్తోంది నిజమేనా? కళ్ళ ముందు కనిపించకుండా ఉంటే కలే అనుకునేదాన్ని కేదార్. కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, నిజమని నమ్ముతున్నాను. మధ్యాహ్నం జరిగిన గొడవకి, కమలాకర్ బాబాయ్ ఉన్న కోపానికి ఇంట్లో అందరూ ఒక చోట కూర్చోవడానికి కూడా మినిమం వారం పడుతుంది అనుకున్నాను. కానీ వదిన అందర్నీ ఒకటి చేసి విడిపోవాల్సిన అందర్నీ మళ్ళీ కలిపింది. ఆదిలక్ష్మి పిన్ని వల్ల అందరి మనసులో పెరిగిన దూరాన్ని వదిన తన ప్రేమతో దగ్గర చేసింది. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వదిన ఉన్నంత వరకు అది జరగదు. కుటుంబం ఒకటిగా ఉండడం కోసం వదిన ఎన్ని యుద్ధాలైనా చేస్తుంది, ఎంతమందితో అయినా పోరాడుతుంది. కుటుంబమే వదిన బలహీనత అని అందరు అనుకుంటారు కదా కేదార్. అవును. కాదు కేదార్, ఈ కుటుంబమే వదిన బలహీనత కాదు, బలం. కుటుంబమంతా ఇలా సంతోషంగా ఉండాలన్నదే వదిన కోరిక. అందుకోసమే కదా ఈ కుటుంబం అంతా పడాల్సిన కష్టం తనొక్కతే పడి వాటా మాత్రం మనందరికీ ఇస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్ దాత్రే. అక్క ఫ్యామిలీని ఒకటిగా ఉంచడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఏ పాపిష్టి కళ్ళు మన ఫ్యామిలీ మీద పడకుండా అందరూ ఎప్పటికీ ఇలానే ఉంటే చాలు. అక్కడే నిలబడ్డారేంటి? కిందకి రండి. ఏంటి కౌశికి, నీ కుటుంబం నీ బలమా? ఆ కుటుంబంలో నేను కూడా ఉన్నాను కదా. నేను నీ బలాన్నవ్వను, నీ బలహీనత అవుతా. నా ఇల్లు కన్నీళ్లతో నిశ్శబ్దంతో ఉంటే నీ ఇల్లు మాత్రం మీ కుటుంబం నవ్వులతో ఎలా సందడిగా ఉంటుంది. ఉండనివ్వను. మన కళ్ళ ముందే మన కుటుంబం కూలిపోతూ ఉంటే, మనుషులు దూరం అయిపోతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. తెలిసేలా చేస్తాను. అందరం ఇలా కూర్చొని నవ్వుకొని ఎన్ని రోజులైంది. ఇవాళ నా కాళ్లే బాగుంటే అందరం కలిసి ఓ 2 రోజులు ఎట్టైనా వెళ్ళుండేవాళ్ళం.